ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ ఊర్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఉంటాయి కదా, మీ వాట్సాప్ గ్రూప్స్, ఆ వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది రైతన్నలు అసలు రైతు భరోసా పడతదా పడదా, అసలు రైతు భరోసా అప్డేట్ ఏంది, రైతు భరోసా గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు, రైతు భరోసా గురించి ఏదో ఒకటి చెప్పమని చెప్పి చాలామంది రైతన్నలు నన్ను అడిగేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి నేను రైతు భరోసా కోసం అప్డేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే నేను ఒక వీడియో చేసిన, దాదాపు ఒక 4-5 రోజుల క్రితమే నేను ఒక వీడియో చేసిన. ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అప్డేట్ని ఇచ్చింది. ఈ నెల 23వ తారీఖు రైతు భరోసా ఇవ్వబోతున్నారని చెప్పి నేను ఒక అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన. ఆ అప్డేట్ చాలామంది తెలంగాణ ప్రజలు ఎస్ కరెక్ట్ అప్డేట్ ఇచ్చినావన్నా అని చెప్పినారు. ఇక కొంతమంది నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు. ఎందుకంటే నేను జనవరి 26వ తారీఖు నుండి ఈ రోజు వరకు రైతుల కోసం పోరాటం చేస్తూ వస్తా ఉన్నా, రైతుల కోసం మాట్లాడుతూ వస్తా ఉన్నా. రైతు భరోసా కోసం, రుణమాఫీ కోసం, పంట బోనస్ కోసం, కౌలు రైతుల కోసం పోరాటం చేస్తూ, మాట్లాడుతూ, ధర్నాలు చేస్తూనే వచ్చిన. కాబట్టి సరే, నేనంటే ఇష్టం ఉన్నోళ్ళు ఉంటారు, నేనంటే ఇష్టం లేనోళ్ళు కూడా ఉంటారు. నాకు ఇష్టం ఉన్నోళ్ళు ఉన్నారని చెప్పి ఎక్కడ కూడా సంతోషపడతలేను, ఇష్టం లేనోళ్ళు ఉన్నారని చెప్పి ఎక్కడ బాధపడతలేను. రైతన్నలు నాతో ఉన్నారు, రైతన్నలు నా కోసం ఉంటారని చెప్పి నేను ఎప్పుడూ నమ్ముతా. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కొడుకునే. మా నాన్న కూడా వ్యవసాయం చేస్తాడు, మా అమ్మ వ్యవసాయం చేస్తుంది. రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిని నేను కూడా వ్యవసాయం చేస్తాను. ఇంటికి పోయినప్పుడు కావాలంటే టీఆర్టీవీ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాంట్లో మీరు వీడియోలు చూడొచ్చు. నేను పారబట్టి నీళ్లు కడతా, నేను ఒడ్లు చెక్కుతా, నేను సట్టు కొడతా, నేను గొర్రు కొడతా, నేను నాట్లు కూడా వేస్తా. నాకు అన్నీ వచ్చు. ఒక రైతు బాధ, రైతు కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసు. రైట్గా రైతు భరోసా గురించి మనం క్లియర్ కట్ పాయింట్స్ కొన్ని మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెల 25వ తారీఖు నుండి రైతు భరోసా రిలీజ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపు 4,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినారనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. దాదాపు 4 ఎకరాల లోపు మొత్తం కూడా రైతు భరోసా కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట్ట కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి 2 ఎకరాలకు, 3 ఎకరాలకు, 4 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిరట. ఇప్పుడు 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలి. అంటే సుమారు 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఈరోజు 20వ తారీఖు, ఇంకా 4 రోజుల సమయం ఉన్నది. 25వ తారీఖు నుంచి రైతు భరోసా అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. సండే వస్తూ ఉంది. 25వ తారీఖు నుంచి అంటే 26వ తారీఖు, 26 నుండి 27, 28, 29, 30, 31, దాదాపు 26వ తారీఖు నుండి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దాదాపు 26వ తారీఖు నుండి 26, 27, 28, 29, 30, 31, సుమారు ఆ వారం రోజులు మొత్తం కూడా 7 ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఇది నేను చెప్తున్నటువంటి అప్డేట్ కాదు, నా సొంతంగా నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఇది. ఇక్కడ దిశా పత్రికలో రాసుకొని వచ్చినటువంటి వార్త. దిశా పత్రికలోనే వార్త వచ్చింది. దిశలో మాత్రమే కాదు, మీకు V6లో కూడా ఈ వార్త వచ్చింది. కావాలంటే V6కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. V6లో వచ్చినటువంటి వార్త. V6లో ఇగో 23 నుంచి రైతు భరోసా అని చెప్పి V6లో కూడా వార్త వచ్చింది. V6లో ఆ లింక్ కూడా నేను మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను అవసరం అనుకుంటే. సో ఒకసారి ఈ పేపర్లో ఉన్నటువంటి వార్త మనం చూసుకుంటే 25 నుంచి రైతు భరోసా, 3 ఎకరాలు పైబడిన రైతులకు సహాయం, రైతుల ఖాతాలలో ఎకరానికి రూపాయలు 6,000 చొప్పున ఆర్థిక సహాయం. ఇప్పటికే ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు. అన్నదాతలకు వానాకాలం పెట్టుబడికి ఉపశమనం, సహాయం ఇవ్వకుంటే స్థానిక ఎన్నికలలో ఘోర ఓటమి తప్పదంటూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పిరట. ఒకవేళ రైతు భరోసా గనక రైతుల ఖాతాలలో జమ చేయకపోతే రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఘోర ఓటమి చూస్తాం. ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్కి ఓటు వేయలేకపోవచ్చు. ప్రజలు ఈడికే చాలా వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకత పొడగొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాల్సిందే అని చెప్పి సో రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు సంబంధించి, ఆర్థిక శాఖ అంశానికి సంబంధించి ప్రభుత్వ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే చెప్పేసిందట. మీరు ఒక 4,000 కోట్ల రూపాయలు రెడీ చేయండి, రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు
ప్రభుత్వానికి ఆల్రెడీ ఆదేశించింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. అంటే ఈ నెల 23వ తారీఖు నుండి 23కు 24కు రైతు భరోసా పడుతుంది, 25వ తారీఖు రైతు భరోసా పడదు. ఎందుకంటే ఆ రోజు ఆదివారము, తర్వాత 26, 27, 28, 29, 30. సో ఈ శనివారం దాకా, సోమవారం, మంగళవారం, బుధవారం, గురు, శుక్ర, శని, దాదాపు ఈ 5 రోజులలో 7 ఎకరాల లోపు రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక వార్త. ఈ అంశం ఇప్పుడు రైతు భరోసా ఇమీడియట్లీ ఇప్పుడు వేయడానికి గల కారణం ఏంటంటే ఎమ్మెల్యేల ప్రెషర్. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి చాలామంది మొరబెట్టుకుంటారట. సార్ మేము కాన్స్టిట్యున్సీలలో తిరగలేకపోతున్నాం, రైతులు మమ్మల్ని రైతు భరోసా ఏమైందని అడుగుతుర్రు, మమ్మల్ని ప్రశ్నిస్తుర్రు, క్వశ్చన్ చేస్తుర్రు, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఇమీడియట్లీ రైతు భరోసా రిలీజ్ చేయండి, ఇమీడియట్లీ వాళ్ళ అకౌంట్లో పడాల్సిందే అని చెప్పి సో రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలు అందరూ ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తే ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నది. మొన్న జరిగినటువంటి కేసీఆర్ భారీ బహిరంగ సభకు 2.5 లక్షల మంది రైతులు పోయిరట. సభకు 2.5 లక్షల మంది రైతులు సభకు పోయిరట. సభకు పోయి ఆ సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఊర్లే మనం మైక్ పట్టుకొని పోతే రైతుల దగ్గర మైక్ పెడితే పొల్లు తిడుతురు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత గన్నం పడేటటువంటి అవకాశం కనబడుతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి. ఇప్పుడు రైతు భరోసా ఇంపార్టెంటు. రాబోతున్నటువంటి ఎన్నికలలో ప్రభుత్వము ఖచ్చితంగా గెలవాలి అంటే రైతు భరోసా తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు రైతుల ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కాంగ్రెస్కు ఉన్నటువంటి 2-3 ఆప్షన్స్ ఏంటి చెప్పిన. ఒకటి, బీఆర్ఎస్కు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 64 సీట్లు ప్లస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు ఒకటి, మొత్తం 65 సీట్లు వచ్చినాయి. 65లో 12 మందిని తీసేయరు మంత్రులు, 12 మంది మంత్రులు, దాదాపు ఇంకో 53 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 53 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీ కాన్స్టిట్యున్సీలలో తిరగండి అని చెప్పి. కానీ ఈ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో తిరిగితే రైతులు ప్రశ్నించే పరిస్థితి, రైతు భరోసా ఏమైంది, రుణమాఫీ ఏమైందని చెప్పి ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరగలేకపోతున్నారు. ఇంకోటి చూడుర్రి, ఈ 64 మంది ఎమ్మెల్యేలు కూడా మొత్తం రూరల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే. రూరల్ అంటే మొత్తం పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రాంతాలలో గెలిచినటువంటి వ్యక్తులే. ఈ హైదరాబాద్ సిటీలో మొత్తం బీఆర్ఎస్ పార్టీకే వచ్చినాయి సీట్లు, గంపగుత్త మొత్తం బీఆర్ఎస్కే. కేవలం కాంగ్రెస్కి రూరల్ ప్రాంతాలలో వచ్చినాయి. ఈ రూరల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంత కాదనో ఒక 5 to 6% మాత్రమే సీట్లు వచ్చినాయి. మిగతాయి మొత్తం కూడా హైదరాబాద్కి సంబంధించిన సీట్లే బీఆర్ఎస్కి. సిటీ వాళ్ళు కాంగ్రెస్ని నమ్మలే, పల్లెటూరులో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ని నమ్మిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది అనేటటువంటి ఒక చర్చ ఉన్నది. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ దుకాణం బంద్ హైడ్రా చేయబట్టి ఆగమాగమైందనే చర్చ ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంటే స్థానిక ఎన్నికలలో గనక ఒకవేళ కాంగ్రెస్కి గనక బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు రాకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది సినిమా. ఎందుకంటే మనం గెలిచిందే మొత్తం రూరల్ ప్రాంతాలలో. ఆ రూరల్ ప్రాంతాలలో కనుక ఇప్పుడు మళ్ళీ గెలవకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం దివాలా తీసేటటువంటి పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనల్ని మళ్ళా రైతులు నమ్మాలి, కాంగ్రెస్కి మళ్ళీ మంచి పేరు రావాలంటే రైతులు ఓట్లేయాలి. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఇమీడియట్లీ రిలీజ్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు రెడీ పెట్టుకున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అందుకే ఈ దిశా పత్రికలు కూడా వార్త వచ్చింది. 25 నుంచి రైతు భరోసా 25వ తారీఖు నుండి, అంటే 25వ తారీఖు నాకు తెలిసి సండే వస్తున్నట్టుంది. సో 25వ తారీఖు రైతు భరోసా ఇవ్వకపోవచ్చు. మండే నుండి 26, 27, 28, 29, 30 దాదాపు మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 31st దాకా దాదాపు రైతు భరోసా 7 ఎకరాల లోపు కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. 7 ఎకరాల లోపు రైతు భరోసా 25వ తారీఖు నుంచి, అంటే 25 సాయంత్రం మరి 12 గంటల తర్వాత పడవచ్చు, అంటే రాత్రి 12 గంటల తర్వాత మన షెడ్యూల్ పెట్టిపోతే పడే అవకాశం ఉండొచ్చు. ఇదంతా కూడా ఎమ్మెల్యేలు చేసేటటువంటి కథనే. ఈ రైతు భరోసా ఇప్పుడు రావడానికి కారణం కూడా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని ప్రెజర్ పెడుతున్నారు. సార్ మనం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో ఓడిపోతాం రైతు భరోసా ఇవ్వకపోతే. రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, భయంకరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు, ఇమీడియట్లీ రైతు భరోసా ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి నేపథ్యంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంతకు మించి ఏం లేదు. సరే చూద్దాం ఏం జరగబోతుందో.